నమస్కారం. 28 మే 2026 గురువారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి వివరాలు గమనిద్దాం. అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కొంతమంది తెలియక ఒక తప్పు చేస్తున్నారు. దాని గురించిన ఒక వివరణ ఈ వీడియో చివరిలో నేను మీకు తెలియచేస్తాను. ఈరోజు 28 మే 2026 గురువారం ఎవరైతే పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మిస్తారో వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు ఏ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవచ్చు. అశ్విని, అశ్లేష, మఖ, మూల, రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. ముఖ్యంగా రేవతి నక్షత్ర జాతకులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కూడా వాస్తుకర్తరి దినం కొనసాగుతుంది. ఇది చివరి రోజు వాస్తుకర్తరికి ఈ సంవత్సరం. రేపటి నుంచి వాస్తుకర్తరి అన్న దోషం ఉండదు. ఈరోజు జన్మించే నవజాత శిశువుల జాతకంలో పంచగ్రహ మాలికా యోగం ఉంటుంది. చాలా చక్కటి యోగం. ఇక నేను అధిక జ్యేష్ఠ మాసంలో కొంతమంది ఒక పొరపాటు చేస్తున్నారు. అది మీరు చేయకూడదని నేను వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. మనలో చాలామంది తమ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేదా షష్ఠి పూర్తి మహోత్సవం కానీ, లేదా వంశ పెద్దల సంవత్సరిక సంస్కారాలను కానీ తిథి ప్రకారం నిర్వహిస్తారు. ఎక్కువ మంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం, కానీ చాలా తక్కువ మంది తిథి ప్రకారం నిర్వహిస్తారు. అది పుట్టినరోజైనా లేదా పితృదేవతల సంవత్సరిక సంస్కారమైన ఒకవేళ జ్యేష్ఠ మాసంలో వస్తే కనుక ఇప్పుడు జరుగుతున్న అధిక జ్యేష్ఠ మాసంలో నిర్వహించకూడదు. జూన్ 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే నిజ జ్యేష్ఠ మాసంలోనే తిథి ప్రకారం పుట్టినరోజు జరుపుకునేవారు, పెళ్లిరోజు జరుపుకునేవారు, ముఖ్యంగా పితృదేవతల సంవత్సరిక సంస్కారం మొదలైనటువంటి ఆచారం పాటించేవారు తిథి ఆధారంగా నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమైన జూన్ 15 నుంచే నిర్వహించాలి. అధిక జ్యేష్ఠ మాసంలో మీరు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల మీరు ఆశించిన ఫలితం లభించదు. అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమయ్యి ఈ రోజుతో 12 రోజులు అవుతుంది దాదాపు. ఒకవేళ మనలో ఎవరైనా ఈ విషయం తెలియక ఇప్పటికే తిథి అనుసరించి ఏదైనా కార్యక్రమాన్ని, అందులోనూ వంశ పెద్దలకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తే జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే నిజ జ్యేష్ఠ మాసంలో మళ్ళీ తిథిని అనుసరించి ఆ కార్యక్రమాన్ని నిర్వహించండి. ఇక నుండైనా మన పిల్లలు లేదా మనమైనా సరే పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇంగ్లీష్ క్యాలెండర్ డేట్స్ ప్రకారం కాకుండా మన చాంద్రమాన పంచాంగ పరంగా తిథి ప్రకారంగా అనుసరించి వేడుకలు జరుపుకోమని నా మనవి. ఇలా చేయడం వల్ల ఏమిటి లాభం అనంటే, ముఖ్యంగా జ్యోతిష శాస్త్ర పరంగా ఎప్పుడూ కూడా తిథి మాసము ప్రకారమే జరుపుకోవాలని ఎక్కడైనా సరే మనం చూస్తాం తప్ప ఇంగ్లీష్ క్యాలెండర్కి మన జ్యోతిష శాస్త్ర సంబంధమైన పంచాంగాలకి సంబంధం ఉండదు. మరియు ఇంకో ముఖ్యమైన విషయం, ఈ తిథి ప్రకారం సెలబ్రేట్ చేసుకునేటటువంటి పుట్టినరోజులు కానీ, పెళ్లి వేడుకలు కానీ, పెళ్లి రోజులు కానీ, షష్ఠి పూర్తి మహోత్సవాలు కానీ, ఇవి మీకు ఆ ముహూర్త బలం, ఏ రోజైతే ఒక పెళ్లి జరిగింది ఆ పెళ్లి జరిగిన ముహూర్త బలం కరెక్ట్గా మళ్ళీ ఆ మాసం ఆ తిథి నాడు రిపీట్ అవుతుంది. అది ఇంగ్లీష్ డేట్ ప్రకారం చేసుకున్నప్పుడు మీకు ఆ బలం ఉండదు. కాబట్టి ఇకనైనా మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మన పుట్టినరోజులు, పిల్లల పుట్టినరోజులు, ముఖ్యమైన విషయాలన్నిటినీ కూడా, విచిత్రం ఏంటంటే ఒక మరణానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే మనం ఇంగ్లీష్ డేట్స్ని ఫాలో అవ్వం, మాసము తిథి ఫాలో అవుతాం. అదే వేడుక చేసుకునేటటువంటి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, షష్ఠి పూర్తులు కానీ, ఇలాంటి వాటికి విచిత్రంగా ఏంటంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. ఇది వద్దు. ఇంకా ఎప్పటి నుంచన్నా మారడానికి ప్రయత్నం చేద్దాం. మన సంస్కృతిని ఇలా మన తర్వాత తరానికి మన సంస్కృతి తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆలోచించండి. నా వినయపూర్వక అభ్యర్థన ఏమిటంటే, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, షష్ఠి పూర్తి మహోత్సవాలు లేదా వేరే ఏ ఇతర వేడుకలకైనా కూడా ఆ మాసము తిథి ఇది ఫాలో అవ్వండి, ఇంగ్లీష్ డేట్స్ని కాదు.
అధిక జ్యేష్ఠ మాసంలో మీరు చేసేటటువంటి ఈ తిథి సంబంధమైనటువంటి ముఖ్యంగా వంశ పెద్దలకు పెట్టే సంవత్సరీకాలు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థిక సంస్కారం అన్నది వర్తించదు. కాబట్టి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమయ్యాక అంటే జూన్ 15 తర్వాత మళ్ళీ ఏ తిథి వచ్చిందో చూసుకుని, ఒకవేళ ఆల్రెడీ అధిక జ్యేష్ఠ మాసం ఈ 12 రోజుల్లో చేసుంటే అప్పుడు మళ్ళీ నిర్వహించండి.